హలో ఫ్రెండ్స్, మనకి పర్ఫార్మెన్స్ అంటే గుర్తొచ్చే పేరు ఐక్యూ. కానీ ఈసారి ఐక్యూ పర్ఫార్మెన్స్ తోనే కాదు, ఒక మాస్ 7600 mAh బ్యాటరీతో వచ్చింది. అదే మన ఇండియా స్లిమ్మెస్ట్ ఫోన్ ఐక్యూ 15R. ఐక్యూ వాళ్ళు అఫీషియల్ గా February 24th ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ప్రీ బుకింగ్ మనకి February 24th స్టార్ట్ అయింది. ఎర్లీ సేల్ అయితే వీళ్ళు March 2nd తీసుకొస్తున్నారు. దీంట్లో మనకి ప్రీ బుక్ యూజర్స్ మాత్రమే మొబైల్ సేల్ చేస్తారు. ఫర్ ఎవ్రీ వన్ కి March 3rd అయితే మొబైల్ వస్తుంది. మరి ఐక్యూ 15R లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, బ్యాటరీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటన్నది ఫుల్ గా చూద్దాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు సంజయ్ బెరాది టెక్ ఛానల్. ఓకే, బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి ట్రింప్ సిల్వర్ కలర్ ఫోన్ అయితే ఉంటుంది. దీని టెక్స్చర్ కూడా చూడండి, చాలా ప్రీమియం గా ఉంది అండ్ గ్రిప్ కూడా చాలా సూపర్ గా ఉంది. అలానే బాక్స్ లో మనకి 100 watts అడాప్టర్, సిమ్ ఇజెక్టర్, మొబైల్ పౌచ్, ఇంకా ఐక్యూ మాన్యువల్ కూడా ఇస్తున్నారు. ఫోన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది మనకి IP68 అండ్ 69 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అంటే డైరెక్ట్ గా వాటర్ లో పడ్డ హై ప్రెషర్ వాటర్ జెట్స్ తగిలినా సరే ఫోన్ కి ఏం కాదు. ఇంకా మీరు చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్ గా ఉంది. ఒక రియల్ ఫ్లాగ్షిప్ మొబైల్ లా అనిపిస్తుంది. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 6.59 inches 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇంకా 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా దీంట్లో ఉంది. స్క్రోలింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఇంకా బ్రైట్నెస్ లో ఇది మనకి 5000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఇంకా మీరు అవుట్డోర్ లో ఉన్నప్పుడు సన్ లైట్ డైరెక్ట్ డిస్ప్లే మీద పడినా మీకు స్క్రీన్ లో మాత్రం ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా మూవీ చూసే వాళ్ళకి, యూట్యూబ్ కంటెంట్ చూసే వాళ్ళకి స్క్రీన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ది రియల్ పర్ఫార్మెన్స్. అంటే ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. దీని అంటంటూ స్కోర్ కూడా 3.5 million దగ్గర ఉంది. దీనికి తోడు ఐక్యూ వాళ్ళ పర్ఫార్మెన్స్ Q2 సూపర్ కంప్యూటర్ చిప్ సెట్ కూడా ఉంది. ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది. మీరు PUBG ఆడుకున్నా సరే 144 FPS లో మనకి సపోర్ట్ చేస్తుంది. అలాగే COD కూడా 1% ల్యాగ్ కూడా మనకి స్క్రీన్ అయితే ఉంటుంది. సో మీరు ఎలాంటి గేమ్ ఆడుకున్నా సరే లాంగ్ సెషన్ లో కూడా మీకు ఫోన్ అయితే ఓవర్ హీట్ అవ్వదు. ఇంకా కెమెరాలో వీళ్ళు మెయిన్ గా 50MP సోనీ LYT 700V మెయిన్ సెన్సర్ అయితే వాడుతున్నారు. మనం సేమ్ సెన్సర్ కెమెరా అయితే వివో ఫ్లాగ్షిప్ మొబైల్ లో చూడొచ్చు, కానీ ఐక్యూ వాళ్ళు మనకి బడ్జెట్ సెగ్మెంట్ లోనే తీసుకొచ్చారు. ఇంకా 8MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే కొంచెం యావరేజ్ గా ఉంది, కానీ మెయిన్ సెన్సర్ మాత్రం తోపుగా ఉంది. నైట్ షాట్ లో మీరు ఏమైనా ఫొటోస్ తీసుకుంటే దీంట్లో మనకి OIS సపోర్ట్ చేస్తుంది, అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో మీ ఫోటోని 1% కూడా బ్లర్ చేయకుండా క్లియర్ ఫోటోని మీకు ఇస్తుంది. దీంట్లో ఉన్న ఇంకో స్పెషల్ ఏంటంటే ఫ్రంట్ కెమెరాలో మనకి 4K వీడియో 60 FPS లో రికార్డింగ్ చేసుకోవచ్చు. సో మీలో ఎవరైనా మంచి క్రియేటర్ ఉంటే ఈ ఫోన్ వాళ్ళకి 100% ఉపయోగపడుతుంది. ఇంకా మెయిన్ హైలైట్ చూసుకుంటే 7600 mAh బ్యాటరీ. ఇంత స్లిమ్ ఫోన్ లో 7600 బ్యాటరీని ఎలా పెట్టారో ఐక్యూ వాళ్ళకే తెలియాలి. అది ఎలా అంటే 4th జనరేషన్ సిలికాన్ నానో టెక్నాలజీ వల్ల బ్యాటరీ పెట్టడానికి పాసిబుల్ అయిందంట. సో నార్మల్ యూసేజ్ లో మనకి మొబైల్ 2 to 3 days అయితే బ్యాటరీ కాన్స్టెంట్ గా ఉంటుంది. బట్ మీరు హెవీ గేమింగ్ ఆడితే కనుక 1 day అయితే కంపల్సరీగా వస్తుంది. ఇంకా దీంట్లో మనకి 100 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం వల్ల జస్ట్ 33 minutes లో 50% ఛార్జ్ అయితే అవుతుంది. సో బ్యాటరీ యాంగ్జైటీ అనే మాట కూడా మనం మర్చిపోవచ్చు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే 8GB + 256GB 44,999 వస్తుంది. 12GB + 256GB 47,999 వస్తుంది. ఇంకా 12GB + 512GB 52,999 వస్తుంది. దీంట్లో మనకి HDFC బ్యాంక్ కూడా ఇంక్లూడ్ చేశారు. 4,000 అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు చెప్పిన ప్రైస్ సెగ్మెంట్ లో మీరు ఒక పర్ఫార్మెన్స్ బీస్ట్ బ్యాటరీ కోసం చూస్తే ఐక్యూ 15R అయితే చూస్ చేసుకోండి. OnePlus 15R కంటే ఐక్యూ 15R లో బెటర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ ఫోన్ ఫీచర్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ లో పింక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా కొత్తగా మొబైల్ తీసుకున్నట్టయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కి ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్. బై బై.